హాయ్ అండి. నేను పొలం గట్ల మీద ప్యాడీ పొలం పండించేప్పుడు ఎడిషనల్ ఇన్కమ్ కోసం ఇట్లా గట్లు చాలామంది వేస్ట్ చేస్తున్నారండి. నేను వేస్ట్ చేయకుండా గట్లు క్లీన్ చేసేసి, సో ఈ తాటి చెట్లు ఉంటాయి కదా, ఈ తాటి చెట్లు నరికేసిన తర్వాత ఆల్రెడీ ఇవి డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల నరికేయాల్సి వచ్చింది. సో వీటిని స్టార్టింగ్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెట్టాను. రెగ్యులర్గా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెట్టాలంటే పౌల్స్ ఉండాలండి. పౌల్స్ దాదాపు 1000 రూపాయల దాకా పడుతుంది కాస్ట్. దీనికన్నా సింపుల్ సొల్యూషన్ ఆలోచించుకుని మనకి ఇలా చెట్లు ఉన్నాయి, ఆ చెట్లనే ఉన్న స్పేస్ని యూటిలైజ్ చేసుకుంటూ పోయిద్ది అనే కాన్సెప్ట్లో ఇట్లా చెట్టుకే నరికేసిన చెట్టుకే నేను ఇట్లా డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇది పెట్టి 1 వీక్ అవుతుందండి. నాకు తెలిసి ఇది 6 monthsకే కొంచెం గ్రోత్ బాగుండి కాయలు స్టార్ట్ అవుతాయి. ఇది ఆల్రెడీ పెద్ద ఈల్డింగ్ ఇచ్చే మొక్క ఇది. సో వాటితో పాటు నేను అట్లా అరటి మొక్కలు పెట్టాను గట్ల మీద. ఇవి పెట్టి 10 days అవుతుంది. ఇదేమో నేను కాకర కోసం కాకర దొండ బీర కోసం ఇట్లా రోప్ కట్టానండి, ప్లాస్టిక్ స్ట్రాంగ్ రోప్. ఇది ఇలా వేయడం వల్ల ఏంటంటే దీనికి సపరేట్గా మనం పందిరేయాల్సిన అవసరం లేదు. ఈ స్పేస్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఈ తాటి చెట్ల మధ్యలో ఉండే దీన్ని స్తంభాల సపోర్ట్ లాగా తీసుకుని దీనికి నేను ఇట్లా రోపులు కట్టాను. దీనికి ఇంకా 2-3 రోపులు కట్టి దీనికి పందిరిలాగే సరిపోయింది, నిలువు పందిర్లు. దీనికి ఎటువంటి ఫర్దర్గా వెదురు బొంగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పందిర్లు బేస్ చేసుకుని, ఈ తెగలను బేస్ చేసుకుని ఈ ఆకుకూరలు కాకర, బీర, సొర పొట్ల అవి పాకుతూ ఉంటాయి. నా కాన్సెప్ట్ కూడా ఇదేనండి. ప్యాడీ మీద కంప్లీట్లీ డిపెండ్ అవ్వకుండా ప్యాడీలో అడిషనల్గా ఇన్కమ్ కోసం ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు ఈ స్పేస్ని యూటిలైజ్ చేయడం ద్వారా. నెక్స్ట్ ఈ తాటి చెట్టు చుట్టూ కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెట్టేస్తాను నేను. నాకు తెలియక చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది యూకలిప్టస్ ప్లాంట్ అండి. 10 years బ్యాక్ నేను నీడగా ఉండిద్ది అనే ఉద్దేశంతో యూకలిప్టస్ ప్లాంట్ పెట్టాను. కానీ ఇది చేస్తుంది ఏంటంటే ఈ భూమిలో ఉన్న సారాన్ని, అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం పీల్చేసుకుంటుంది. భూమిలో సారం మొత్తం పీల్చేస్తుంది ఇది యూకలిప్టస్ ప్లాంట్. ఇది అలా బంజరు భూములకు ఓకే, కానీ ఫెర్టైల్ ల్యాండ్స్కి అయితే పెట్టకూడదండి ఇవి. దీని బదులు ఇంకా టేకు, ఎర్రచందనం ఓకే, కొంచెం సేఫ్టీ ఎక్కువ ఉందనుకుంటే ఎర్రచందనం పెట్టుకోవచ్చు. కానీ ఈ మిస్టేక్ అయితే మీరు చేయకండి అండి, నేను చేసిన మిస్టేక్. ఇలాంటి పెట్టినా కూడా మనం మెయింటెనెన్స్ చేయడం కష్టం అవుతుంది. గాలులకు ఈజీగా పడిపోతాయి. ఇప్పుడు చూడండి, దీనివల్ల ఉపయోగం లేకుండా పోయింది. దీనివల్ల ఎవరు కొనరు దీన్ని కూడా. పెడితే తోట వేసుకోవచ్చు, కానీ గట్ల మీద మాత్రం ఇలా పెట్టుకోవద్దు. ఇంకా ఎంతకన్నా వాల్యుబుల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఫ్రూట్ మొక్కలు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా టేకు మొక్కలను పెట్టుకోవచ్చు. ఇదండి, నేను ప్రతి వీక్ ఇట్లా ఫార్మింగ్ గురించి, టెక్నాలజీ గురించి వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్.